దీంట్లోకి నువ్వుల నూనె వేసుకుంటున్నాను నేను. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట్టిన తర్వాత మినపప్పు, శనగపప్పు వేసుకుందాం. దీంట్లోకి వేరుశనగపప్పు, జీడిపప్పు, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి వేసుకుందాం. తిన్నప్పుడు పసుపు వేసుకుందాం. ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసుకోవడం వల్ల మంచి కమ్మనైన టేస్ట్ వస్తుందండి. ఇలానే చింతపండుతో పౌడర్ చేసి పెట్టుకున్నామండి. 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంతకుముందు చింతపండు పులిహార అంటే నానబెట్టి దాంట్లో నుంచి పలుపు తీసి చేయడానికి టైం పెట్టేదండి. ఇప్పుడు ఎంతో ఈజీగా ఈ సింగిల్ స్టెప్లో చూడండి. అన్నం వేడివేడి అన్నం వేసుకుంటున్నానండి. మీకు కలుపుతున్నప్పుడే మనకి పులిహార కలర్ కానీ ఫ్లేవర్ కానీ అన్నీ తెలుస్తాయండి. ఇంకా చింతపండు పులిహార చాలా మందికి చేసుకోవాలంటే ఇదే ఈజీ స్టెప్లో చేసుకోవచ్చండి. నేను అమ్మవారి ప్రసాదం కింద నివేదించడానికి ఇలా చేసుకున్నాను. మీ దగ్గర ఈ పొడి ఒకటి ఉంటే చాలు, మీరు ఎంతో ఈజీగా చింతపండు పులిహార నిమిషాల్లో చేసుకోవచ్చు. మీకు కావాలంటే పౌడర్ కోసం పైన ఇచ్చే నెంబర్కి సంప్రదించండి.